మీరు కంగ్రాచులేటరీ మనీ గురించి విన్నారా? వివాహ సమయంలో అలాగే తొలిసారి తల్లిదండ్రులయ్యే దంపతులకు ప్రభుత్వం ఇచ్చే అభినందన డబ్బు ఇది. పెళ్లిళ్లను ప్రోత్సహించటం, జనాల రేటు పెంపుదల, నూతన తల్లిదండ్రుల ఖర్చులను నిమిత్తం ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకం ఇది. సంతానోత్పత్తి రేటు బాగా తక్కువగా ఉండే దక్షిణ కొరియా, జపాన్లో ఈ అమౌంట్ భారీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాల వరకు ప్రతి నెల ఈ సాయం అందుతుంది. తొలి కాన్పు వరకు 20 లక్షల దక్షిణ కొరియా వాన్లు అందుతాయి. మన కరెన్సీలో ఇది దాదాపు 1,25,000. తర్వాత ప్రతి కానుపుకు 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తారు. ఈ ఆర్థిక సాయం బిడ్డ పుట్టాక కూడా కొనసాగుతుంది. తొలి ఏడాది ప్రతి నెల సుమారు 65,000 రూపాయలు, తర్వాత సంవత్సరం అందులో సగం ఇస్తారు. అలా బిడ్డకు 8 ఏళ్లు వచ్చే వరకు 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక వివాహ సమయంలో మాత్రం ఈ అమౌంట్ అంత భారీగా ఉండదు. 6,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇక్కడి ప్రభుత్వం పెళ్లి కన్నా సంతానానికి అధిక ప్రాధాన్యమిస్తుందని అర్థమవుతుంది.